హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అక్యూజ్డ్ రానక్ తానా సన్ ఆఫ్ జయేంద్ర ఏజ్ 35 years, రెసిడెంట్ ఆఫ్ వాస్కో డి గామా, సౌత్ గోవా. ప్రస్తుతం నాగ్పూర్లో ఉంటున్నాడు. అతను మోడస్ ఆపరేండి అంటే ఈ గల్లిబుల్ ఇన్వెస్టర్స్కి మీరు యూనిటీ స్టాక్స్ అనే ఒక ఫిక్టిషియస్ ఫామ్, తర్వాత దాని యొక్క షేర్స్ ఉన్నట్టుగా చూపించి యూనిటీ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే అది చాలా మంచి లాభాలు ఇచ్చే ఫామ్ అని, డైరెక్ట్గా మీరు షేర్స్ కొంటే త్వరితగతిన లాభాలు వస్తాయని చెప్పి ల్యూర్ చేసి ఒక విక్టిమ్ హూ ఇస్ ఎ లేడీ అండ్ యంగ్ లేడీ, సో ఇన్వెస్ట్ చేయించేసి మొదట కొంత లాభాలు చూపించి తర్వాత చివరికి దాదాపు 3,16,00,000 పైగా ఆ యంగ్ లేడీ నుంచి వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఇచ్చిన ఆస్తిని ఆమె అమ్మేసి క్యాష్ని కూడా కన్వర్ట్ చేసి అందులో పెట్టడం జరిగింది, మోసపోవడం జరిగింది. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేస్తే ఈ సైబర్ ఫ్రాడ్స్టర్ రోనక్ తన అనేవాడు ఇతను హ్యాబిచువల్ అఫెండర్ కింద ఇంతకుముందు కూడా చాలా అతని మీద కేసులు ఉన్నాయి బయట వేరే రాష్ట్రాల్లో. తర్వాత అతను ఏం చేస్తాడంటే ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా కొంతమంది దగ్గర అతను కొంటాడు. అంటే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసింది వేరు, బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ వేరే ఉంటారు, కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి వచ్చేటప్పటికి ఆ క్రెడెన్షియల్స్ అన్నీ ఈ మధ్య ఇది ఒకటి మనకు ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. ఎందుకంటే ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ స్పీడ్ కొరకు, ఎక్స్పీడియన్సీ కొరకు, కన్జ్యూమర్స్ యొక్క సౌలభ్యం కొరకు అది ఏర్పరిచారు. కానీ అది ఉపయోగించుకుంటూ ఆ సౌలభ్యాన్ని, ఆ టెక్నాలజీ ఉపయోగించుకుంటూ ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తాం అంతే, మనకు ఫిజికల్గా అక్కడ ఉండదు. సంతకాలు చెక్ చేయడం కానీ మీకు తెలుసు, చెక్ బుక్లో మనం చెక్ రాస్తే సంతకం చేసి బ్యాంక్లో ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు కంపేర్ చేసుకుంటారు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆన్లైన్లో ఏంటంటే ద ఓన్లీ చెక్ ఈజ్ అవర్ క్రెడెన్షియల్స్ అండ్ అవర్ పాస్వర్డ్స్ అండ్ అవర్ ఓటీపీస్. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ కస్టమర్స్ అంటే కొంతమంది క్లయింట్స్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని వాటిని ఆన్లైన్లో ఆ ట్రాన్సాక్షన్ జరపడానికి వేరే వాళ్ళకి అమ్మేసుకుంటారు. అవి వేరే వాళ్ళకు 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, ఆ క్రెడెన్షియల్స్ అన్నీ వాళ్ళు ఇచ్చేస్తారు. అంటే వాళ్ళ పాస్వర్డ్స్తో సహా అన్నీ ఇచ్చేస్తే, అంటే నా అకౌంట్ నేను ఇంకొకరికి ఇచ్చాను అనుకోండి, అమ్ముకున్నానంటే ఏమవుతుందంటే ఆన్లైన్లో నా దగ్గర కొన్న వ్యక్తి అతను పూర్తిగా అకౌంట్ ఓనర్ లాగా, అకౌంట్ హోల్డర్ లాగా అతను ఆపరేట్ చేస్తాడు. సో ఇవి ఎందుకు చేస్తారంటే ఒకే అకౌంట్లో వీళ్ళ సొంత అకౌంట్లో ఉంటే వీళ్ళ పేర్లు బయటపడతాయి కాబట్టి, డైరెక్ట్గా వీళ్ళ నేరం అనేది వీళ్ళకు కనెక్ట్ అవుతుంది కాబట్టి తప్పించుకునే అవకాశం ఉండదు, అరెస్టులు కూడా అవుతారు. కాబట్టి ఇట్లా ఈ అకౌంట్స్ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి చేసి మనకు దారిని మళ్లించడం ఒకటైతే, రెండోది అడ్వాంటేజ్ ఇందులో ఒకే అకౌంట్లోకి తన సొంత అకౌంట్లోకి డబ్బు వేసుకున్నప్పుడు అది నేరం బయటపడినప్పుడు అది ఫ్రీజ్ చేస్తాం. మనం ఇమ్మీడియట్గా ఏం చేస్తామంటే నేరంకి సంబంధించిన అకౌంట్ని బ్యాంక్ వారికి చెప్పి మనం ఆ అకౌంట్ని ఇమ్మీడియట్గా ఫ్రీజ్ చేస్తాం తక్షణమే. లేదా ఒక్కోసారి బ్యాంక్ వాళ్ళు కూడా ఈ ట్రాన్సాక్షన్స్ అవి చూసుకుని ఒకే అకౌంట్ నుంచి అవుతున్నాయంటే మనకి ఇప్పుడు కొంత వ్యవస్థ ఉంది, ఆ రక్షణ వ్యవస్థ కొద్ది వరకు, వాళ్ళ బ్యాంక్ వాళ్ళు కూడా అనుమానం వస్తే దాన్ని ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది. కస్టమర్కి వాళ్ళు చెక్ బ్యాక్ ఫ్రమ్ ద కస్టమర్, ఎందుకు ఇన్ని జరుగుతున్నాయి, మీకు ఏమైనా తెలుసా, ఇది ఏమైనా ఉంటే ప్లీజ్ కాల్ బ్యాక్ అవర్ కస్టమర్ కేర్ అన్నట్టుగా. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగించి ఈ విక్టిమ్ని దాదాపు 3 కోట్లకు పైగా మోసం చేయడం జరిగింది.